శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. విశాల్ గారికి ఏమైంది? మదగరాజు సినిమా అప్పుడేమో వణుకుతో కనిపించాడు, ఇప్పుడేమో స్టేజ్ మీద కళ్ళు తిరిగి కింద పడిపోయాడు. అసలు ఏమైంది ఆయనకి? సినిమా ఒకటి చెప్తా విను, మనిషి అంటేనే ప్రాబ్లమ్స్ ఉంటాయి, ప్రతి మనిషికి ఉంటాయి. ఓకే, ఇప్పుడు నాకు ఉంది, ఈ పర్సనాలిటీకి నీకు తెలుసు, కొంచెం ఎక్కితే ఆయాసం వస్తుంది, అవునా? సడన్గా వచ్చి నీ దగ్గర కూర్చున్నా కొంచెం ఆయాసంగానే చెప్తాను. నాకు ప్రాబ్లం ఉంది, నాకు కూడా మైసైటిస్ ఉంది బేసికలీ చెప్పాలంటే. అంటే ఎక్కువ ఆయాస పడితే నాకు ఇమ్యూనిటీ ఉండదు, ఐ హ్యావ్ టు బూస్ట్ మై సెల్ఫ్ డైలీ. ఒక్కొక్కరిది ఒక్కొక్క ప్రాబ్లం, మనిషి అన్నాక ఏదో ఉంటాయి. కానీ విషయాలకి అంత చెప్పుకునే భయంకరమైన వ్యాధులు, అసలు మందు లేని రోగాలు లేవు. రెండు సందర్భాల్లో పబ్లిక్ కనబడే టైంలో ఏదో అయ్యింది. ఫస్ట్ మదగధరాజా సిచ్యువేషన్ చెప్తా. మదగధరాజా టైంలో ఏం జరిగింది, ఆయన వణుకుతా ఉన్నాడు. ఆ సినిమా 14 నుంచి 14 నుంచి సాగుతా వచ్చింది. మొన్న రిలీజ్ అయ్యి హిట్ కొట్టింది. వాళ్ళ అదృష్టం ఏంటో చెప్పనా, ఈ మధ్య కాలంలో రిలీజ్ ట్రెండ్లు ఎక్కువయ్యాయి కదా, ఇది కూడా అలాగే చూసారు జనాలు. రిలీజ్ ఇది అప్పుడు రిలీజ్ అవ్వలేదన్న విషయం అరే అని చూసారు, అదే సేమ్ అదే బ్యాక్గ్రౌండ్ అదే ఉండే కలర్ ఇట్లా అవన్నీ, సో దానివల్ల అలా చూసేసారు హ్యాపీగా. నచ్చింది జనాలకి, హిట్ అయింది. అసలు చెప్పాలంటే 5 ఏళ్ళు దాటిందంటే ఇప్పటివరకు లేట్ అయ్యి హిట్ అయిన సినిమాలు నేను ఎప్పుడు చూడలా. బట్ ఇది సర్ప్రైజ్, బికాజ్ మన వాళ్ళకి ఇప్పుడు రిలీజ్ ట్రెండ్ అలవాటు అయ్యేసరికి అది ఆ కోవలో అడిదిపిడిదిపి వెళ్ళింది. సరే పోనీ చూశారు మదగధరాజా, బాగానే ఉంది అంటే మళ్ళీ వెతికారు, ఇది ఏమైనా రిలీజ్ సినిమానా, అసలు మనం యూట్యూబ్లో చూద్దామా, అసలు లేదు. సరే ఎక్కడా లేదు కదరా, చచ్చినట్టు ఇక్కడే చూద్దాం పదా అని చూశారు. మరి ఆ సినిమాని 12 ఏళ్ల తర్వాత మేము ప్రీ రిలీజ్ ఈవెంట్ పెట్టినప్పుడు హీరోగా నేను ఉండాలి అంటే ఇంతకాలం పట్టింది, ఇప్పుడు కరెక్ట్ టైంకి ఆయనకు జ్వరం వచ్చింది. విపరీతమైన జ్వరం. నో ఇప్పుడు నేను జ్వరం అనో, లేకపోతే ముక్కు దిబ్బడనో, జలుబనో, ఒంటి నొప్పులనో, పంటి నొప్పులనో ఇంట్లో కూర్చోడానికి వీల్లేదు. నేను ఖచ్చితంగా వెళ్ళాలి, ఈ పండుగ నేను ఖచ్చితంగా చూడాలి, అందరు నా ఫ్యాన్స్ని కలుసుకోవాలి. నా యూనిట్ అంతా అక్కడే ఉండింది, ఇన్నాళ్ళు పనిచేసాము, వెళ్ళాలి అని అలాగే వచ్చాడు. ఆ జ్వరంతోనే వణుక్కుంటూ మాట్లాడి సరిపోయింది. విశాల్ వచ్చిన ఆనందం పక్కన పెడితే జ్వరం ఉన్నా వచ్చాడు. అరే ఎంత గ్రేట్, సినిమాకేనా ఎంత ఇది చేస్తున్నాడు అనేది పక్కన పెట్టి వణికాడు, రోగం వచ్చేసింది. ఏదో వచ్చామో ఇంత భయంకరమైన రోగం వచ్చింది. ఇంకా విశాల్కి ఏం తక్కువ, ఇన్ని డబ్బులు ఉన్నాయి, అయినా అంతెందుకు ఫ్యాన్స్ అభిమాన సంఘాలు ఉన్నాయి. విశాల్కి ఏదో అయిందంటే ఇండస్ట్రీ ముందుకు వచ్చి చేయించే అంత ఇది ఉంది. నడిగర్ సంఘంకి ప్రెసిడెంట్, ఇంత ఉన్నోడికే అంత పెద్ద ప్రాబ్లం వచ్చింది. ఇది ఏదైనా మందు లేని రోగం, లండన్ వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఇంతేనేమో. అయ్యో పాపం, అరే బాబు ఫస్ట్ అసలు ఏం జరిగిందో కనుక్కు జావంటే తర్వాత కదా. నెక్స్ట్ ఆ సిచ్యువేషన్ మర్చిపోయావా? నిన్న కాక మొన్న ఏమైందంటే మనకి ఇప్పుడు మిస్ వరల్డ్ అవుతుందా బ్యూటీ పేజెంట్, సేమ్ అలాగే ట్రాన్స్జెండర్స్కి కూడా అందాల పోటీలు నిర్వహిస్తారు. ఒక అమ్మాయి ఎవరో బాగా టీవీ ఇంటర్వ్యూలు ఇస్తుంది ట్రాన్స్జెండర్, ఈ 2-3 రోజుల్లో బాగా చూసా. అట్లాంటి వాళ్ళు అందాల పోటీలు అవుతాయి. అది జరిగినప్పుడు విశాల్ని చీఫ్ గెస్ట్గా పిలిచారు ఆ కార్యక్రమానికి. ఎవరు బాగా అందంగా ఉన్నారో మార్కులు వేయండి అని వచ్చాడు. అయితే యాక్చువల్గా ఇట్లాంటి పోటీలు చీఫ్ గెస్ట్ అంటే ర్యాంప్ వాక్స్ బేసికల్లీ 2 అవర్స్లో అయిపోతాయి. పైగా నేను గెస్ట్గా వచ్చాను, నా ఇష్టం వెళ్ళిపోవచ్చు. తన ఇన్ఫర్మేషన్ ఏంటంటే వెళ్ళిపోవచ్చు లంచ్ వరకు అని ఉంది. కానీ అన్ఎక్స్పెక్టెడ్గా అది లంచ్ దాటి కూడా సాగుతా ఉంది. ఈయన జస్ట్ జ్యూస్ తాగి వచ్చాడు. కొంతమంది బయట ఎక్కడ పడితే అక్కడ తినరు, మళ్ళీ వాళ్ళ డైట్ లేదు, లేట్ అవుతుంది అనుకుంటే కూడా తెచ్చుకుంటారు అసిస్టెంట్తో. ఇది ఎట్లా పోతాము కదా ఇంటికి అని చెప్పి ఇతను ఏం తెచ్చుకోవాలి. అలానే దారిలో సమోసాలు ఏది పడుతుంది, మిర్చి బజ్జీలు తినే క్యాండిడేట్ కాదు, ఓకేనా? సో ఇంటికి వెళ్ళే ఏదో ఒకటి చేయాలి, తన డైట్ని కంటిన్యూ చేయాలి. ఈ టైంలో ఏమైంది పాపం, ఆరోగ్యం అంటే మనిషి అన్నాక ఏ సమస్య ఉంటాయి కదా, బాడీ కొంచెం కంట్రోల్ తప్పి డిహైడ్రేట్గా జ్యూసే తాగాడు కాబట్టి హైడ్రేషన్ ఉంటుందిలే. మందు తాగితే డిహైడ్రేట్ అవుతుంది, జ్యూస్కి ఏం కాదు. సో కళ్ళు తిరిగి పడ్డాడు అంతే.
దానికి రాశారు మొన్న వణికాడు, ఈరోజు కళ్ళు తిరిగి పడ్డాడు, ఇది సెకండ్ స్టేజ్, ఇంకా నెక్స్ట్ స్టేజ్ ఎట్లుంటుందో ఏమైద్దో. ఎంత పెద్ద మనిషికే అంత పెద్ద రోగం అంటే అసలు అది ఇంకెంత పెద్ద రోగము, ఎట్లా వచ్చిందో ఎట్లా తగ్గుతా, ఇవన్నీ రాస్తున్నారు. మేనేజర్లు ఖండించాలి, జరిగింది ఏంటో చెప్పారు. ఒకే మనిషికి 2 సార్లు 2 ఇన్సిడెంట్స్ అయ్యేసరికి దాన్ని అంటున్నారు. కానీ మనిషి ఎవడైనా సరే ఇవాళ రోజుల్లో ఎలా ఉన్నాడు చెప్పనా, నువ్వు హాయిగా ఇట్లా వస్తున్నావు, నీ ఒక పెద్ద స్టార్ యాక్టర్ అట్లా హాస్పిటల్కి వెళ్తూ కనపడ్డాడు, అంతే. ఇంకా ఏదో అయింది, ఇంకా అస్వస్థత, తీవ్ర అనారోగ్యం, అసలు ఇక ఈ క్షణమో నెక్స్ట్ క్షణమో అన్నట్టుగా వార్తలు వచ్చేస్తాయి. తర్వాత పాప అలా చంపిన వాళ్ళు కూడా ఉన్నారు తెలుసా. వేణుమాధవ్ని కరెక్టే చంపి 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 నిజంగా చనిపోయినా కూడా వార్తలు ఏదో ఉంటాడు అన్నట్టు అసలు అట్లా వచ్చేసింది. మామూలుగా చంపలా, అట్లా కూడా ఆర్టిస్టులను చంపేశారు. సోషల్ మీడియా చంపేసిన ఆర్టిస్టులు కూడా ఉన్నారు తెలుసా, చాలామంది ఉన్నారు. సరే ఏదేమైనప్పటికీ విశాల్ బాగానే ఉన్నాడు, ఏం అవ్వాల, మరీ కంగారు పడే అంత ఏమి రోగాలు ఏమి లేవు ఆయనకి. హీఈస్ వెల్ అండ్ గుడ్. సమ్ టైమ్స్ మనుషులకి ఉంటాయి కళ్ళు తిరగడమో, లేకపోతే మనిషి అన్నాకే వస్తాయమ్మా ప్రాబ్లమ్స్. జంతువులు చెప్పుకోవుగా పాపం, మనకు నోరుని చెప్పుకుంటున్నాం, ఇంకేముంది. సో అంత కంగారు పడాల్సిన అవసరం అయితే లేదు.